ఖండించాల్సింది. అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక్కరోజే కాదు, బహుశా తన అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని ఎన్నిసార్లు తిట్టిండో అన్నిసార్లు కూడా మీడియాని తిడుతూనే వస్తున్నాడు. ఒకసారేమో ఆయన బాగా షోకున్నట్టుంది బట్టలు ఇప్పడం అనేది. ఫస్ట్ వచ్చినప్పుడే ఒకసారి ఎవరో రిపోర్టర్ మీద బట్టలు ఇప్పి కొడతా అని చెప్పన్నాడు, దాదాపు సంవత్సరాల కింద ఎక్కడో అదే సందర్భంలో. ఇంకో దగ్గర బట్టలు ఇప్పించేసి రోడ్డు మీద తిప్పుకుంటా కొడతా అని చెప్పన్నాడు ఒకసారి. మళ్ళీ ఇప్పుడేమో జర్నలిస్టుల చెంపల మీద ప్రేమ వచ్చినట్టుంది, చెంపల మీద పల్ల కొట్టి మీ అందరినీ నేను మీ సంగతి చూస్తా అని చెప్పి హెచ్చరించాడు. అంటే ఎందుకింత అసహనం ముఖ్యమంత్రి గారికి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మీరు? ఎందుకింత మీ అక్కస్ను మీడియా మీద వెలగక్కుతున్నారు? పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే, నీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా జర్నలిస్టులే, నీ ముందున్న వాళ్ళు కూడా జర్నలిస్టులే. కానీ వాళ్ళందరి ముందు కూడా ఇంత ధైర్యం చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చునే జర్నలిస్ట్ని నాకు చూస్తే చెంప పలగొట్టాలనిపిస్తుంది అన్నాడు. అంటే మరి ఎవరు కూర్చున్నారు? కానీ సందర్భాన్ని చెప్పొచ్చు కదా. ఒక ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్కు వెళ్ళే వ్యక్తి, ఇన్ని సంవత్సరాలకి జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ను కవర్ చేసే వ్యక్తి, ఏ అర్హత ఉన్న వ్యక్తి కవర్ చేస్తాడు? సెక్రటరియట్లకు ఎవరు పడితే వాళ్ళు పోవచ్చా? పోతారా? ఆఫీస్ వాళ్ళు ఎవరు అసైన్ చేస్తే వాళ్ళు పోతారు. వాళ్ళకు అక్రిడేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నాకు తెలిసి CMB2 కవర్ చేసే వాళ్ళంటే మినిమం ఒక 10-15 సంవత్సరాలు రిపోర్టింగ్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే. TWA ప్రధాన కార్యదర్శి సాగర్ గారిని ఎదిగిన చదువుకుంటున్నాం. 15 సంవత్సరాలు అట్లా అనుభవం ఉంటేనే నేనే సెక్రటరేట్, నేను 94లో నేను మొదలయ్యి నేను సెక్రటరీ బిట్ వచ్చేసరికి నేను 2007-8లో నాకు మా ఆఫీసు సెక్రటరీ బిట్ నాకు అలాట్ చేసింది. అంటే నీకు అదొక పాలక కేంద్రం, అక్కడ ఎవరికైనా ఉండాలన్నా కూడా ఒక అవగాహన ఉండాలి, అక్కడ సిస్టమ్ మీద అవగాహన ఉండాలి. అట్లున్న వాళ్ళు మాత్రమే సెక్రటరీ బిట్కి వస్తారు. ఓ కొమ్మినేని శ్రీనివాస్ గారు, ఓ దిలీప్ రెడ్డి గారు. సో వాళ్ళందరూ కూడా అట్లాంటి నాకు తెలిసి కూడా ఇప్పుడు కూడా అటువంటి సీనియర్సే సెక్రటరీ బీట్లో మీ పార్టీ బీట్లోనే ఉన్నామని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళతో నీకేమి ఇబ్బంది వచ్చింది? అంటే వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని మీ ముందు కూర్చోవడం మీరు ఎందుకు సహించలేకపోతున్నారు? పాపం కాంగ్రెస్ బీట్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళే. దయచేసి నేను అట్లా అనుకున్నాను కూడా ఏమనుకోవద్దు ఎవరైనా. సెక్రటరీ ఎందుకంటే ఏ బీట్లో ఉంటే ఆ బీట్ రిపోర్టర్స్ అక్కడ కొంచెం సానుకూలంగా మారిపోతుంటారు. ఎందుకంటే సోర్స్ పెరగాలి కదా. సోర్స్ పెరగాలంటే కొంచెం ఏదో అనుకూలంగా ఉన్నట్టయినా కొమ్మినేని శ్రీనివాస్ గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ అండి, సార్ కేశవ్ గారు, సీనియర్ ఫోటోగ్రాఫర్ గారు కేశవ్ గారు రావాల్సి. కేశవ్ గారు ఇక్కడ పెద్దలు కొమ్మినేని గారు ఇప్పుడే వచ్చారు. ఎందుకంటే కొమ్మినేని గారు సెక్రటరీ బీటు కొన్ని సంవత్సరాల పాటు చూసినారు. మేము ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాం కనుక ఎవరు లేకపోతే మమ్మల్ని పంపిస్తుంది. సార్ మా పక్కన కూర్చుండ్రి అంటే వాళ్ళు అడుగుతుంటే మేము వింటుంటే అంటే మాకు కొత్త కదా, ప్రశ్న అడగాలా లేదని. ఇప్పుడున్న జర్నలిస్ట్ కూడా అటువంటి పరిస్థితిలో ఉంటే మీరు వాళ్ళని చూసి కూడా మీరు ఎందుకు అసూయపడుతున్నారో మాకైతే అర్థమవుతలేదు. అంటే దీంట్లో కొన్ని పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయని నేను అనుకోవచ్చు, నాకు తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలో రావడానికి వీళ్ళందరూ ఉపయోగపడ్డారు, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారు. కాలేసుకొని మరి పక్కన నువ్వే కూర్చోబెట్టుకున్నావు. అధికారంలో లేనప్పుడు రా తమ్మి అని చెప్పి కార్లు ఎక్కించుకొని తిరిగినావు, ఇంటికి తీసుకుపోయినావు, రాస మర్యాదలు చేసినావు. ఇప్పుడు వచ్చి నీ ముందు కాలు కూర్చోబెట్టేసరికి నీకు వాళ్ళు చిన్న వాళ్ళు అయిపోయారు మా జర్నలిస్టులు. అంటే అధికారంలో రాకముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా నువ్వు మా జర్నలిస్ట్ని ట్రీట్ చేస్తావా? ఇది ఎంతవరకు సబబు? ఇది ఎంతవరకు మీరు చేసుకోగలుగుతారు? నేను ఇంకొకటి కూడా చెప్తాను. రేవంత్ రెడ్డి గారు మీ సీనియారిటీ ఎంత పాలిటిక్స్లో? 2006లో మీరు రాజకీయాలకు వచ్చారు. యోధులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పదవి రాక చూసి
ముఖ్యమంత్రి పదవి కోసం చూసి చనిపోయిన వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎంఎస్ లాంటి వాళ్ళు, డిఎస్ లాంటి వాళ్ళు. అయినా కూడా నీకెందుకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఓన్లీ మీడియా వల్లనే నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. నువ్వు రోజు పొద్దున్న లేచి అన్ని మీడియా హౌస్లో తిరిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో నీ ఇంటర్వ్యూలు వేయించుకొని, ఎందుకంటే మీడియాలో నువ్వు నీ మాటకు అట్రాక్షన్ ఉంటుంది కనుక వాళ్ళకి వ్యూస్ వస్తాయి. వాళ్ళు నేను ఎంకరేజ్ చేసిండ్రు, వాళ్ళగా నేను ఎంకరేజ్ చేసిండ్రు. లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లయితుంటే వీనికి తెలియజేసిన ఎంత వస్తుండే. నీకంటే సీనియర్ లీడర్ చాలా మంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. ఉత్తమ్ నీకంటే సీనియర్ కదా, శ్రీధర్ బాబు నీకంటే సీనియర్ కదా, ఇక చాలా మంది మంత్రులు ఉన్నారు కదా, జానారెడ్డి కాదా, సార్ జానారెడ్డి గారు మీకంటే సీనియర్ కదా. కానీ మీకెందుకు వచ్చిందంటే మీరు మీడియాను, అటువంటి మీడియాను మీరు తయారు చేసిండ్రు. అటువంటి మీడియాను తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ నాయకత్వానికి వ్యతిరేకంగా మీరు తయారు చేసిండ్రు. అప్పుడు మీరంతా దాన్ని వాడుకున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అది బాగానే ఉన్నది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాపం ఎప్పుడు మీడియా అంటే ఎప్పుడు మీకు అనుకూలంగా ఉండదు కదా. అప్పుడు ప్రజల కోసం కూడా పనిచేస్తారు, ఉన్నది ఉన్నట్టు కూడా చేస్తారు. ఉన్నది ఉన్నట్టు చేస్తే ఇప్పుడు మీకెందుకు ఇబ్బంది అవుతుంది అంటే, మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్ మీరే ప్రోత్సహించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో యూట్యూబ్ ఛానల్ కొన్నింటిని మీరే ప్రోత్సహించారు. అప్పుడు మీకు నీతి రాలేదా? నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలు అవన్నీ ఎప్పుడు మీకు గుర్తుకు రాలేవా? కేసీఆర్ గారి మీద ఎంతటి వ్యక్తిగతంగా దాడి చేయించారండి. కేసీఆర్ గారి కుటుంబం మీద, మహిళను చూడకుండా కూడా కవిత గారి మీద ఎటువంటి దాడి మీరు చేసిరండి. అటువంటి దాడిని మీరు ప్రోత్సహించిన తర్వాత అది ఇప్పుడు మళ్ళీ మీ మీదకి వచ్చిందేమో బహుశా. అంటే మీకున్న అండర్స్టాండింగ్స్ ఏమైనా తేడా వచ్చి ఉంటాయి. మీకున్న అండర్స్టాండింగ్ తేడా వచ్చి బహుశా మీరు ఎవరిలో తిట్టబోయి అందరు జర్నలిస్టులను ఒకే ఘటన కట్టిర్రు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తున్నాను. నిజంగా ప్రభుత్వానికి ఓ చట్టం చేయండి. ఎవరు జర్నలిస్టు అదే చట్టం ఉన్నది. మేము అక్రిడిటేషన్ కమిటీలో ఉన్నప్పుడు, శైలేష్ గారు కూడా అక్రిడిటేషన్ కమిటీలో ఉన్నారు. అక్రిడిటేషన్ కమిటీలో ఉన్నప్పుడు అక్రిడిటేషన్ కమిటీలో ఒక క్లాజ్ కూడా పెట్టినాం. ఫస్ట్ టైం పెట్టినాం. అక్రిడిటేషన్ కావాలంటే డిగ్రీ తప్పకుండా ఉండాలని చెప్పి పెట్టినాం. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది ప్రభుత్వం? మరి దాన్ని ఎందుకు సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు? దాన్ని అమలు చేయండి. మరి మీ చేతిలో ఉన్నది కదా. 2 సంవత్సరాలు అయింది కదా. ఇప్పటి వరకు ఆ జర్నలిస్టులకు ఒక అక్రిడిటేషన్ ఇవ్వలే, అక్రిడిటేషన్ రిన్యువల్ చేయలే. రిన్యువల్ చేస్తారు కదా, రిన్యువల్ చేస్తారు. కొత్త కమిటీ లేదు, కొత్త అక్రిడిటేషన్లు ఇచ్చింది లేదు మీ ప్రభుత్వం. మళ్ళా పైపెచ్చు మళ్ళా జర్నలిస్టులను మీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇది కరెక్ట్ కాదు. మీరు జర్నలిస్టులకు ఏం చేసిందని, మీరు ఏం చేసిందని పడతారు జర్నలిస్టులు? 2 సంవత్సరాలు అయింది కదా. పోయి అక్కడ సైట్లో పోయి మీటింగ్ పెట్టినావు కదా, హౌసింగ్పూర్ సైట్లో, హౌస్ సైట్లో ఇప్పిస్తాను, నన్ను ముఖ్యమంత్రి కాగానే ఇప్పిస్తాను చెప్పాను కదా. నువ్వు ముఖ్యమంత్రి కాగానే సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు జర్నలిస్టుల కోసం? మీరు దాని గురించి మీరు మాట్లాడరు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు మాట్లాడు అంటే నీ దగ్గరికి ఎవరు సీఎం గారు జర్నలిస్టుల పట్ల కోపంగా ఉంటారు కనుక జర్నలిస్టుల సమస్యల్ని ఎవరు కూడా మీ దగ్గరికి తీసుకురావద్దు. తీసుకురాకుండా ఉండడానికి మీరు ఇటువంటి బెదిరింపులకు మీరు బాధపడుతున్నట్లు లెక్క. మీరు ఏదైతే జర్నలిస్టులకు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చండి. ఫస్ట్ ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు అంటే నేను అందరికి ఇస్తానంటే ఎట్లా జర్నలిస్ట్ అంటే నీకు ఎట్లా డిఫైన్ చేస్తావు? నీ ప్రభుత్వం, నీ చట్టం దాన్ని డిఫైన్ చేసి దాని ప్రకారం ఇవ్వండి. అవన్నీ వదిలిపెట్టి జర్నలిస్టులను బ్లాక్మెయిల్ చేసి, జర్నలిస్టులను తిట్టి, నీకు అనుకూలమైన వాళ్ళనేమో భుజం మీద ఎక్కించుకొని, నీకు వ్యతిరేకమైన వాళ్ళనేమో వీళ్ళంతా దొంగలు లంగలు వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీకి వత్తాసు పెరుగుతున్నారని, ప్రతిపక్ష పార్టీకి అమ్ముడు పోయిందని చెప్పి చెప్పుకుంటూ పోతే నువ్వు ప్రజలు ఎట్లా నమ్ముతారు? జర్నలిస్ట్గా అందరం కూడా ఎట్లా నమ్ముతావు నువ్వు చెప్పే మాటని? అందుకే నువ్వు చెప్పే మాటలు కాదు, నువ్వు ఏదైతే జర్నలిస్టుల పట్ల నీ వైఖరి ఉండదో, నీకు బాకాలు ఊదాలి అనుకునే నీ ఉద్దేశాన్ని ఫస్ట్ మార్చుకోండి. మీరు మీ పద్ధతి మార్చుకోండి. మీకు బాకాలు ఊదరు జర్నలిస్టులు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి మీద చాలా విమర్శలు చేశారు. అయినా కూడా కేసీఆర్ గారు తట్టుకున్నారు. ఎక్కడ తట్టుకోలేకపోయారు కేసీఆర్ గారు? ఒక దళిత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆమె పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు కేసీఆర్ గారు దాన్ని ఆ మీడియాను దూషించడం జరిగింది. దూషించడం అంటే బూత్ పదాలు చెప్పాలి, బిన్నీలాగా బూతులు చెప్పలే. ఎంత సమాధానం చెప్పాలనో ఆ రీతిగా కేసీఆర్ గారు సమాధానం చెప్పారు. అంతే తప్పించి మీడియాను ప్రతిసారి కూడా అనలే. అయినా కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఎవరైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న పట్ల నీకు అవగాహన ఉందా అని అడిగారు తప్పించి నీలాగా ప్రశ్న అడిగినందుకు చెప్పకూడదు అని చెప్పి కేసీఆర్ కూడా ఎప్పుడు అడగలే. ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఇదేం ప్రశ్న అని చెప్పి అన్నారు తప్పించి, ఎందుకంటే కేసీఆర్ గారికి ఆ ప్రశ్న పట్ల అవగాహన ఉన్నది. ఆ ప్రశ్న ఏ ఉద్దేశంతో అడిగిరనే ఒక విజన్ అవగాహన ఆయనకు ఉన్నది కనుక అడిగిర్రు. మరి నువ్వేంది ఒక ప్రెస్ మీట్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, తెలంగాణకి ఎంత బడ్జెట్ చేస్తున్నావు చెప్పావు,
బనకచర్ల అవుతుందా లేదని ఏం చెప్పినావు? బనకచర్ల అవుతుందంటే ఢిల్లీలో మా రిపోర్ట్ అడిగిరు, బనకచర్ల ఎంతవరకు వచ్చినట్టే ఏం సమాధానం చెప్పినావు? బనకచర్ల ఏమి లేదు, అసలు మా చర్చనే లేదని చెప్పినావు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు జర్నలిస్టులకు తప్పుడు సమాచారం ఇచ్చినావు. నువ్వు అక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? సేమ్ జర్నలిస్టులకు బనకచర్ల మీద చర్చ జరిగిందని అంటే మరి నువ్వే కదా ప్రెస్ రిపోర్ట్ తప్పుడు సమాచారం ఇచ్చింది. మరి తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు నిన్ను నిలదీయకుండా మరి ఏం చేస్తారు జర్నలిస్టులు? నిలదీస్తారు కదా. ఇటువంటి అనేది జరుగుతాయి. మళ్ళీ మీ పిసిసి అధ్యక్షుడు ఏమంటాడు? నిన్న బనకచర్లు ఎప్పుడో కట్టేసిర్రు అంటాడు. అంటే మీ పార్టీకి ఒక ఇష్యూ పట్ల ఎన్ని రకాల వాదనలు ఉంటాయి? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన వాదన ఉంటుందా? అంటే ఇవన్నీ ఎవరు అడగొద్దా? ఎవరు మాట్లాడొద్దా? ప్రతిపక్ష నాయకులు మాట్లాడితేనేమో వాళ్ళ నోళ్ళు ముగిస్తారు, ప్రెస్ వాళ్ళు రాస్తేనేమో వాళ్ళను ఇట్లాంటి బెదిరింపులకు గురి చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైంది, ఇది చాలా దురదృష్టకమైంది అని చెప్పి నేను చెప్తూ, ఇంకా ఒకటి ఏంటంటే ఆ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. అది ఇంకా ఓ కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు. మరి వాళ్ళకి ఏమర్థమైందో, దాంట్లో ఏమి సీఎం గారి మాటల్లో ఎంత తీపి ఉందో మరి నాకు అర్థం కాలే. కానీ ఎవరినైనా సరే ఒక వేదిక మీద జర్నలిస్టులను దూషించినప్పుడు నువ్వు కనీసం ప్రొటెస్ట్ చెప్పాలన్నా, నిరసన చెప్పాలన్నా, చెప్పకపోగా బాగా మాట్లాడారు మీరు అద్భుతంగా ప్రజెంటేషన్ ఉన్నది అని చెప్పడం అనేది నిజంగా ఆ పత్రికల విలువలకు వాళ్ళే సమాధానం చెప్పాలి. మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వాళ్ళదని సమాధానం చెప్పాలి. మేము ఇప్పటికీ ఎవరమైనా సరే బ్లాక్మెయిల్ చేసే రిపోర్టర్ల పట్ల, బ్లాక్మెయిల్ చేసే జర్నలిస్టుల పట్ల కఠినంగా ఉండాలని అందరం కోరుకుంటాం. జర్నలిస్టు కాకుండా చలామణి అవుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అనుకుంటాం. ఎటువంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసే వారి పట్ల కఠినంగా ఉండాలనే మనందరం కోరుకుంటాం. జర్నలిజం అనేది విలువలతో కూడింది ఉండాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి, ఈ సమాజంలో మంచిని నిలపాలి, చెడును ప్రారంభించడానికి జర్నలిస్ట్ ఉపయోగపడాలని మేము కోరుకుంటాం తప్పించి నీ లెక్క ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించాం. మేము ఏరేయండి, చెడ్డ వాళ్ళని ఏరేయండి, మేము ఎందుకు వద్దాం? అందరం కలిసి వద్దాం. కానీ చెడ్డ వాళ్ళను ప్రేరేపించింది, చెడ్డ వాళ్ళను ప్రోత్సహించింది నువ్వే. 10 సంవత్సరాల కాలంలో చెడ్డ వాళ్లకు డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసి ప్రేరేపించింది, ప్రోత్సహించింది నువ్వే. వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కూడా నువ్వే. అవునా కాదా? సమాధానం చెప్పాలి. తీర్మానం మల్లయ్య అంటోడు, నవీన్ అంటోడు డూప్లికేట్ పేరు పెట్టుకొని కేసీఆర్ గారిని, కవిత గారిని అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఫైనాన్స్ చేసి ఆయనను ఆదుకున్నావా లేదా? దాన్ని ఎంకరేజ్ చేసినావా లేదా? ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినావా లేదా? నువ్వే ఇచ్చినావు కదా. వాడికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నాకు ఇవ్వడానికి ఆ కోరిక మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు పుట్టి ఉంటుంది. చాలామంది ఉన్నారు కనుక వాళ్ళకు పుట్టి ఉంటుంది. వాళ్ళు పుట్టిన కనుకనే నీ మీద ఇప్పుడు వేస్తున్నారు. పాప కేసీఆర్ సార్ నాకు దగ్గర తీస్తాడేమో, నాకు కూడా రేపు ఎమ్మెల్సీ ఇస్తాడేమో ఆశ వాళ్ళకు పుట్టి ఉంటుంది. అటువంటి ట్రెండ్ను మొదలుపెట్టింది నువ్వు పెంచిందా? ఇప్పుడు నీకు పాము పడిగా నీకు కాటేసే పరిస్థితి వచ్చింది. తప్పు చేసింది నువ్వు. ఫస్ట్ నువ్వు రియలైజ్గా నువ్వు చేసిన తప్పని ఒప్పుకున్న తర్వాత నువ్వు ప్రక్షాళన చేస్తే అందరం కూర్చున్నాం. అందరం కూర్చి పెద్ద మంది జర్నలిస్టు పెద్దలు చాలామంది ఉన్నారు. చాలా మాట్లాడలో రాజకీయాల్లో పోయినాం. కానీ పెద్దలు చాలామంది ఉన్నారు. విలువలను ఎట్లా పెంపొందించాలి, నిజమైన జర్నలిస్టులు ఎవరు అనేది ఒకటి మార్చుకున్నాం. 2 డిమార్కేట్ చేయండి. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఎవరు, సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరు, దాన్ని డిమార్కేట్ చేయండి. నువ్వేమో సోషల్ మీడియాను నీకు అనుకూలంగా మలుచుకున్నావు. నీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా షేర్ తీసుకున్నావు. వాళ్ళందరికీ కూడా చాలా రకాల ప్యాకేజీలు ఇచ్చినావు. బహుశా ఇంకా కూడా ఇస్తున్నట్టే ఉన్నారు. నీకు అనుకూలంగా ఉండేటోళ్ళేమో జర్నలిస్టులు అవుతారు, ప్రజల అభిప్రాయాల్ని వ్యక్తపరచేటోళ్ళేమో జర్నలిస్టుల ద్వారా. అదే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మీకు అనుకున్న జర్నలిస్టులు అవుతారు. అదే సోషల్ మీడియాలో ఉండి ప్రజలకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు జర్నలిస్టుల ద్వారా. ఇది ఎక్కడ న్యాయం? అందరూ ఒక రకం న్యాయం ఉంటుంది కదా. నీకు అనుకూలంగా ఉండేటోళ్ళు ఒక రకంగా, నీకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు ఒక రకంగా. ఇట్లా ఉంటే ఎట్లయితుంది? ఇంకా కొందరైతే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఆ విషయం మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు. తమ్ముడు శంకర్ ఉన్నారు. చాలామంది మిత్రులు తెలియని విధంగా ఎన్ని రకాలుగా హింసకు గురవుతున్నారో, ఎన్ని రకాల బెదిరింపులకు గురవుతున్నారో చాలామంది బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అందరికి ఏమైంది, మీడియా అంతా 10 సంవత్సరాల కాలాన్ని ఒక భూతంలాగా చూపెడుతున్నారు. కేసీఆర్ గారి పాలనని 10 సంవత్సరాల కాలాన్ని ఒక భూతంలాగా చూపెడుతున్నారు. అదో చీకటి కాలం, మొత్తం అదంతా ఎమర్జెన్సీ కాలంగా చూపెడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి విముక్తి అయిపోయినామని కొందరు పుంకాలుగా రాస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలమే చీకటి కాలం. మీ పాలనే చీకటి కాలం 2 సంవత్సరాలు.
10 సంవత్సరాలు అద్భుతంగా తెలంగాణలో అభివృద్ధి జరిగింది. అద్భుతంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయి. వ్యక్తుల ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు, వ్యక్తుల ప్రయోజనాలు నెరవేర్చకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం పునాది పడింది కేసీఆర్ గారి హయాంలో. దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నీది ఉండే, దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నీది. కానీ నువ్వేం చేస్తున్నావు? మొత్తం తెలంగాణ పరువు తీస్తున్నావు. ఈ రాష్ట్రం ఎందుకు వచ్చిందని నువ్వు పరువు తీస్తున్నావు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చిందని మొత్తం జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నావు. అందరూ తీసుకొచ్చి ఇక్కడ నీ సలహాదారులు కూడా చివరికి ఆందోళన పెట్టుకుంటున్నావు. నీ తెలంగాణ ఆకాంక్షలు ఎట్లా ఉంటాయి? తెలంగాణ ఆకాంక్షలు నువ్వు ఎట్లా ప్రస్ఫుటం చేస్తావు? అంటే ఇవన్నీ ఏంటంటే తెలంగాణలో ఒక అనిశ్చితమైన పరిస్థితి తీసుకొచ్చే కుట్ర మీరు చేస్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే తెలంగాణ ఇవ్వడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ ఆందోళన కలపాలన్న కుట్ర నువ్వు చేస్తున్న అనుమానాలు కూడా మాలాంటలోకి వస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా మీరు ఏమైనా సమస్యలు ఉంటే అందరు పెద్దలతో మాట్లాడిన తప్పించి ఇట్లా జర్నలిస్టులకు బెదిరింపులకు గురి చేయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరు జర్నలిస్టుల పట్ల మాకు సానుభూతి ఉంటుంది. నిజాయితీగా నిలబడే పట్ల వారి పట్ల మేము వారికి అండగా ఉంటాం. ఎవరైనా సరే మీరు నిజాయితీగా ఉండండి, ప్రజల సమస్యల్ని ప్రజల ఆకాంక్షల్ని మీరు బయటకు తీసుకురండి. అటువంటి వారికి మేము ఎప్పుడు అండగా ఉంటాము. నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానే కాదు, ఒక మాజీ జర్నలిస్ట్ సంఘం నాయకుడు కూడా మీకు తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి నేను మీ అందరికీ భరోసా ఇస్తూ అవినీతిని బయటకు తీద్దాం. అవినీతిని బయటకు తీయండి. ఈ సమాజంలో ప్రజలకు ఇచ్చిన తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాటన్నిటిని బయట తీసుకోండి. దయచేసి మీరు ఊర్లోకి వెళ్ళండి. ఊర్లో ప్రజలు ఎట్లా తిట్టుకుంటారో, మేము ఎట్లా మోసానికి గురైనామో ప్రజలు చెప్పుడు కథలు చెప్తున్నారు. ప్రజలు మీరు చేసిన మోసాన్ని గ్రహించి అనరాని మాటలు మిమ్మల్ని అంటున్నారు. వినలేకపోతున్నాం మేమే. వాళ్ళు తప్పేముంది పాపం. మీరు చెప్పిన మోసాలు మంచి నాయకుని కోల్పోయినామని, ఒక మంచి నాయకుని కోల్పోయి ఏదో అడ్డమని మంచి హామీలు ఇస్తే బాగుపడుతుంది ఇంకా మా జీవితం అని మీకు ఓటేసాము, దానికి ఇప్పుడు మేము ఇంకా అనుభవిస్తున్నామని చెప్పి ప్రజలు ఎంత వేదనతో ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నారో నువ్వు గ్రామాలకు పోతే తెలుస్తుంది. మొన్న మీనాక్షి గారు మా దగ్గర వచ్చారు పాదయాత్ర కోసం. ప్రజల్ని కలవలేరు. ప్రజలు కలుద్దామంటే కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వనీయలేరు పోలీసులు. సో ఇటువంటి ఒక నిర్బంధాన్ని పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకండి. మీడియాను మీరు భయభ్రాంతులకు గురి చేయకండి. ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పి మీరు చెప్పారు. అప్పుడేదో ప్రజాస్వామిక వాతావరణం లేదు కేసీఆర్ గారి హయాంలో అన్నట్టు ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తాను. మరి ఇదేం వాతావరణం? మీడియాను బెదిరించడం ప్రజాస్వామిక వాతావరణమా? మిగతా వాళ్ళందరినీ ఫోన్ చేసి బెదిరించడం ప్రజాస్వామిక వాతావరణమా? మీకు వ్యతిరేక కథనాలు రాస్తున్న వారి మీద భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామిక వాతావరణమా? ఇది ప్రజాస్వామిక వాతావరణమా? దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేత పట్టుకొని తిరుగుతుంది కదా. రాజ్యాంగం ఏం చెప్తుంది? మీడియా స్వేచ్ఛను కాపాడమని చెప్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడమని చెప్తుంది. అవన్నీ వదిలిపెట్టేసి నీకు బాకాలు ఊదాలని చెప్పి బాకాలు ఊదతోనే నేను మావాడు వాడు దొంగ అవుతాడు మన సంగతి నేను చూసుకుంటా అంటే మేమెవ్వరం కూడా ఇదన్నీ సహించాం. మేము కూడా తిరగబడే జర్నలిస్టులతో అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇటువంటి సమావేశం నిర్వహించినందుకు ఆద్య మీడియా సరిత గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ హాజరైన మిత్రులందరికీ కూడా నేను మరోసారి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలోనే ఉద్యోగాలకు భయపడకుండా ఉద్యమం చేసిన తెలంగాణ జర్నలిస్టులము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 20 సంవత్సరాలు ఉద్యోగాలు పన్నంగా పెట్టి మనం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళము. ఇట్లా అడ్డుదారులు వచ్చిన వాళ్ళు, షార్ట్ కట్లలో వచ్చిన ముఖ్యమంత్రులకు ఎవరు కూడా భయపడని విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉందాం. ఏదైతే ప్రజా సమస్యల్ని ఉన్నట్టుగా రాసి ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారో అటువంటి మీడియా సంస్థల పట్ల సోషల్ మీడియా అయినా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సరే వాళ్ళందరికీ అండగా ఉంటాం. అంతే తప్పించి మిగతా వాళ్ళు కూడా దయచేసి ఎవరైతే తప్పుదారులో ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా అటువంటి ఉంటే మార్చుకుందామని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న చెప్పిన విషయాలలో ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళకి పాజిటివ్గా ఉన్నప్పుడు ఒక లెక్క, నెగిటివ్గా ఉన్నప్పుడు ఒక లెక్క బిహేవ్ చేయడం మానుకోవాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కొమ్మినేని సార్ని కాసేపు ఉంచుతాము మేము, ఇంకొక 2-3 మాట్లాడిన తర్వాత కొమ్మినేని గారితో మాట్లాడిస్తాను నేను. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూ మీడియా 3 మీడియాలు ఇప్పటివరకు ఉన్న మీడియాలు అని చెప్పుకున్నాం. ఆ 3 మీడియాలలో కూడా చేస్తున్న వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ మేడం మధు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
మా తొలి గురువు కొమ్మినేని శ్రీనివాసరావు సార్తో పాటు నా సహోదరులు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, మిత్రులు అందరికీ వందనాలు. నిజమే, నేను 3 మీడియాల్లో పని చేస్తున్నాం కూడా. అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే జర్నలిస్టులు ఎలాంటి పాత్ర పోషించాలి? అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తాము చేసే మంచి పనులు మాత్రమే, సంక్షేమ పథకాలే రాయండి. మేము చేసే ప్రాజెక్టులో కానీ సంక్షేమ పథకాలు